రోజు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ ఓబీసీ సెమినార్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సెమినార్కి వివిధ పార్టీ నాయకులు మరియు వివిధ రాష్ట్రాల నుంచి నాయకులు, మేధావులు, డాక్టర్సు, న్యాయవాదులు మరియు వివిధ పార్టీల అధ్యక్షులు కూడా ఈ యొక్క సెమినార్లో పాల్గొనడం జరిగింది. ఈ సెమినార్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి అంటే బీసీల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసము ఏ విధంగా ప్రణాళికలు ఉండాలి, వారి యొక్క అభివృద్ధి కోసము ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయాలనేది సుదీర్ఘమైన చర్చ జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా నేడు బీసీలు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినప్పటికీ ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తున్నప్పటికీ వారికి కావలసిన హక్కులు ఫలించకపోవడము చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దశాబ్దాలుగా పోరాటం చేసినా కూడా కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. ఎందుకంటే దేశంలో సహభాగం, దేశంలో సింహభాగం బీసీలు, కానీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఏ కులానికి లేని క్రిమిలేయరు ప్రత్యేకంగా ఓబీసీలకు పెట్టడం అనేది ఇది చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నుంచి పంపిన గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన బిల్లులు కూడా పెండింగ్లోనే ఉండడం, అందుకే వెంటనే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని, అంతేకాకుండా ఇప్పుడు వెంటనే ఈ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి, అంతేకాకుండా దాని షెడ్యూల్ 9లో రక్షణ కల్పిస్తే మాత్రమే బీసీలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయతలచి కేంద్ర ప్రభుత్వము ఓబీసీలను నిర్లక్ష్యంగా కాకుండా ఒక్కసారి వీళ్ళపై ఆలోచన చేసి వీరికి సామాజిక న్యాయం, సమానత్వం జరగాలంటే రిజర్వేషన్లు అనేది ఖచ్చితంగా జరగాలని ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారు, అలాగే మేధావి, తన ఓబీసీల గురించి అనేక సార్లు ఆలోచనలు, విధి విధానాలు ఎన్నోసార్లు మేము చర్చ చేసుకున్న రాజేశం గారు అడిషనల్ కలెక్టర్గా రిటైర్ అయ్యారు. మరియు అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేశం యాదవ్, అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఈ హెల్త్ రంగంలో ఎంతో సేవలు అందించి ఈరోజు రాష్ట్రంలోనే ఎంతో పేరు కాంచిన మన డాక్టర్ రమాదేవి గారు కావచ్చు, మరియు అంతేకాకుండా సురేష్ గారు మరియు ఇతర నాయకులందరూ పాల్గొనడం అనేది చాలా సంతోషం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.